వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడిఎంకే బీజేపీ కలిసి పనిచేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మరికొన్ని పార్టీలు కూడా కలిసి వస్తాయన్నారు. పళనిస్వామి నేతృత్వంలోని ఎన్నికలకు వెళ్తామన్నారు. आज एआईडीएमके और भारतीय जनता पार्टी के नेताओं ने मिलकर तय किया है कि आने वाला तमिलनाडु विधानसभा चुनाव एआईडीएमके, भारतीय जनता पार्टी और सभी साथी दल मिलकर एनडीए के नाते लड़ेंगे। ये चुनाव राष्ट्रीय स्तर पर नरेंद्र मोदी जी के नेतृत्व में और राज्य स्तर पर एआईडीएमके के नेता దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ నాయుడు తెలుసుకుని కార్తీక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కార్తీక్, అంటే ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాకపోయినప్పటికీ ఎట్లాంటి ఈక్వేషన్స్ కనబడుతున్నాయి తమిళనాడులో? డిఎంకేకి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఏఐడిఎంకే అఫ్ కోర్స్ ఇంకా 1 year టైం ఉంది, బట్ స్టిల్ బీజేపీ ఏఐడిఎంకే పొత్తు ఇంకా ఏమన్నా ఆశ్చర్యం కలిగించేటటువంటి పొత్తు, ఈ పొత్తులో మరొకరు ఎవరన్నా జాయిన్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? ఐఎమ్ రిఫరింగ్ విజయ్ హియర్. ఎస్ ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే మరో ఏడాది పాటు తమిళనాడు రాజకీయాల్లో ఊహించని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే ఖచ్చితంగా చోటు చేసుకుంటాయని చెప్పాలి. అదేవిధంగా ఈరోజు ఏఐడిఎంకే బీజేపీ పొత్తు కూడా ముందు నుంచే అనుకున్నదే ఖచ్చితంగా ఎన్నికలకు ముందు అవుతారని చెప్పి అనుకున్నారు. కానీ దాన్ని ఏడాదికి ముందుగానే ప్రీపోన్ చేశారని చెప్పుకోవాలి. ఎన్నికల చివరిలో ఇద్దరి మధ్య పొత్తు ఉంటుందని చెప్పి అందరూ భావించారు. అయితే అంతకంటే ముందుగానే చకచకా పావులు కదిపారు. ముఖ్యంగా బీజేపీ దక్షిణాదిలో అత్యంత బలంగా ఉన్నటువంటి 39 పార్లమెంటు స్థానాలతో అత్యంత బలంగా ఉన్నటువంటి తమిళనాడులో పాగా వేయాలనేది మాత్రం బీజేపీ ఎప్పటి నుంచో అనుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే పావులు కలిపినటువంటి పరిస్థితి. ఏఐడిఎంకే నేతృత్వంలో ప్రస్తుతం పళనిస్వామి చాలా బలమైన లీడర్గా ఉన్నారు. ఆయనే ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన మీద తమిళనాడు కూడా అత్యంత సానుకూలత అనేది కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన నేతృత్వంతోనే ఈ యొక్క పొత్తును ముందుకు తీసుకెళ్లాలని మాత్రం డిసైడ్ అయ్యారని చెప్పాలి. గత వారం 10 రోజుల క్రితమే ఢిల్లీ పర్యటన సమయంలోనే ఈ పొత్తు అనేది కూడా ఖరారైంది. అయితే దాన్ని అఫీషియల్గా తమిళనాడులో పర్యటించినటువంటి క్రమంలో అది కూడా ముఖ్యంగా ఏఐడిఎంకేకి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలైను తప్పించి దాని తర్వాతే ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అయితే ఏఐడిఎంకే ఉంది. అయితే దాన్ని అమిత్ షా ఖండించినప్పటికీ తెర వెనుక జరిగింది మాత్రం ఇదే అని చెప్పుకోవాలి. అన్నామలైని బీజేపీ అధ్యక్షుడిగా తొలగించడం, కొత్త వ్యక్తిని నాగేంద్రన్ను ఎన్నుకోవడం, దాన్ని అధికారికంగా రేపు ప్రకటించున్నారు. ఆయన కూడా గతంలో ఏఐడిఎంకేలో మంత్రిగా పనిచేశారు. జయలలితకు అత్యంత సన్నిహితుడు. ఏఐడిఎంకే నేతలు అందరితో కూడా అత్యంత సాహిత్యంతో ఉన్నవాళ్ళు. సో ఈ నేపథ్యంలో అన్నీ కూడా సెట్ అయ్యాకే ఈ యొక్క పొత్తును అధికారికంగా ఈ రోజున ప్రకటించారని చెప్పాలి. మొత్తం 39 పార్లమెంటు సీట్లు ఉండేటువంటి ఈ యొక్క దానికి సంబంధించి మరొక ఏడాదిలో కూడా ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల అనేది రాబోతుంది. ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించామనేటువంటి ఉద్దేశంతో అయితే కమలదళం నేతలు ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే చాలా వేగంగానే అడుగులు అయితే వేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే ఈ పొత్తు చాలా బలమైనదిగా చెప్పాలి. 1998లో భారీ మెజారిటీతో ఈ పొత్తుతోనే ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. దాని తర్వాత 2004లో వెళ్ళినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. దాదాపు 21 ఏళ్ల తర్వాత సాధారణ ఎన్నికల్లో ఇద్దరు కూడా కలిసి వెళ్ళపోవడం మాత్రం తమిళనాడు మాత్రం చాలా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. అయితే వీరిద్దరి పొత్తులో ఇంకెవరైనా జాయిన్ అవుతారా అనేది మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఎందుకంటే టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇప్పటికే తాను సొంతంగా సింగిల్గా పోటీ చేస్తానని చెప్పి ప్రకటించారు. కానీ ఎన్నికలకు ఏడాది ఉన్నటువంటి సమయంలో మాత్రం ఆయన కూడా గేమ్ ప్లాన్ ఏమైనా మార్చుకుంటారా, ఇంకా బీజేపీ ఏదైనా కొత్త ప్లాన్తో వెళ్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. అంతేకాకుండా డిఎంకే అవినీతిలో కూరుకుపోయింది. ఈ అవినీతి సామ్రాజ్యాన్ని కూలగొట్టి సమగ్ర అభివృద్ధి వైపు తమిళనాడును నడిపించాలంటే మాత్రం ఏఐడిఎంకే బీజేపీ అవుతేనే సాధ్యమవుతుందని చెప్పి కూడా అమిత్ షా ప్రకటించారు.